ఫైనల్లీ మన నేచురల్ స్టార్ నాని అండ్ వివేకాత్రేయ కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం మూవీ రీసెంట్ గా థియేటర్స్ లోకి అయితే వచ్చేసింది. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే పర్లేదు, బానే ఉంది, డీసెంట్ అనిపించింది. కొత్త స్టోరీ, కొత్త ప్యాటర్న్ అని చెప్పను కానీ పర్లేదు, బానే ఉంది. సరే, ఇంతకీ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, మన హీరో సూర్యకు చిన్నప్పటి నుండి కోపం చాలా ఎక్కువ. దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ అమ్మ చనిపోతూ వారంలో ఒక్కరోజు మాత్రమే తన కోపాన్ని చూపించు అని మాట తీసుకుంటుంది. అలా మన సూర్య వారం అంతా కోపాన్ని శనివారం మాత్రమే తీర్చుకుంటూ ఉంటాడు. మరోవైపు దయ అలియాస్ దయానంద్ తన ఒక డేంజరస్ పోలీస్ ఆఫీసర్ సోకులపాలెంలో ఉన్న ప్రజల మీద తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే తన అన్యాయాలను చూడకుండా తన దగ్గరే కానిస్టేబుల్ గా ఉన్న చారులత, అదే మన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, సోకులపాలెంలోని ప్రజలను మోటివేట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే సూర్య అండ్ చారులత లవ్ చేసుకుంటారు. సో తను కూడా సోకులపాలెంలోని ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్ గా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సూర్య డైరీలోకి దయానంద్ పేరు వెళ్తుంది. ఇంకేముంది, సూర్య వర్సెస్ దయానంద్. సూర్య గురించి తెలుసుకున్న దయానంద్ ఏం చేశాడు, వీళ్ళ మధ్య స్టోరీ ఏంటి, ఫైనల్ గా ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా మన ఎస్జే సూర్య అండ్ నేచురల్ స్టార్ నాని అన్న కాంబో సీన్స్. నాని అన్న యాక్షన్ సీక్వెన్స్ అద్దరగొట్టేశాడు. సూర్య క్యారెక్టర్ లో జీవించేశాడని చెప్పొచ్చు. ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అద్దరగొట్టేశాడు. అండ్ మన ఎస్జే సూర్య సార్ అయితే క్యారెక్టర్ సెలెక్షన్ అద్దరిపోయింది. దయా క్యారెక్టర్ కి తనని ఎవరు సెలెక్ట్ చేశారో తెలీదు కానీ కరెక్ట్ సెలెక్షన్ అనిపించింది. ఇన్స్పెక్టర్ దయా క్యారెక్టర్ లో అద్దరగొట్టేశాడు. మేబీ తను తప్ప ఈ క్యారెక్టర్ ఇంత బాగా ఎవరు చేయలేరేమో, అంత బాగా చేశారు. నెక్స్ట్ ఈ మూవీకి అనదర్ మెయిన్ పిల్లర్ జేక్స్ విజయ్ బీజిఎం. సాంగ్స్ అయితే డొల్లా ఏం లేవు కానీ బీజిఎం మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా కొత్తగా ఫ్రెష్ ట్యూన్స్ తో అద్దరిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జేక్స్ విజయ్ బీజిఎం అయితే అద్దరగొట్టేశాడు. ఇంకా ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, మన డైరెక్టర్ వివేకాత్రేయ తీసుకున్న పాయింట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ లో మాత్రం ఫెయిల్ అయిపోయాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశారు, బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా డల్ అయిపోయింది. మూవీ లెంత్ చాలా పెరిగిపోయింది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ల్యాగ్ అనిపించాయి. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా అంటూ ఏమీ లేదు, రొటీన్ స్క్రీన్ ప్లేనే, బట్ కొంచెం వేరియేషన్స్ చూపించారు అంతే. అండ్ కొన్ని కామెడీ సీన్స్ ట్రై చేశారు, బట్ అవి కూడా వర్కౌట్ కాలేదు. అలాగే హీరోయిన్ తో చేసిన ఈగ లవ్ స్టోరీ పర్లేదు, బానే ఉంది, కానీ ఇంకా కొంచెం కొత్తగా చూపించుంటే బాగుండేది. ఫస్ట్ నుండి బిల్డప్స్ ఎక్కువ ఇస్తారు, బట్ మూవీలో చూస్తే అవేముండవు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మన నాని అండ్ ఎస్జే సూర్య అండ్ జేక్స్ విజయ్ బీజిఎం కోసం ఈ మూవీని చూడాల్సిందే. అంతకు మించి ఈ మూవీలో ఏమీ లేదు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.